I'm about to explode. Here I come, can you feel my flow? రే ఏంట్రా ఈ గెటపు? గెటప్ కాదు, భక్తి మార్గానికి పునాది. భక్తి మార్గానికి పునాది. భక్తి మార్గానికి భక్తి మార్గానికి పునాది. పునాది పునాది. అలాంటి మాట్లాడకరా, ఎకో సిస్టమ్ దెబ్బతినేలా ఉంది. సర్లే గాని ఇంతకే ట్రిప్ ఎక్కడికి రా? కారులో నలుగురికి డ్రైవింగ్ వచ్చు కాబట్టి 24 గంటల జర్నీ, 4 ప్రదేశాలు 4 రోజులు, రావడానికి ఇంకో 24 గంటలు, అటు ఇటుగా ఒక వారం జర్నీ. ఆ ఓవరాల్ గా మనిషికి 10 ఏళ్ళు పడుతున్నాయి. డబ్బులుందంటే రేపొద్దునే బయలుదేరచ్చు. అన్నీ సరే కానీ ట్రిప్ ఎక్కడో చెప్పు. ప్రయాగ్రాజ్. అక్కడ దేనికి? మహాకుంభమేళానికి. ఓహో. ఓం నమ శివాయ. 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 అమ్మయ్య, ఓం నమ శివాయ 100 సార్లు చెప్పేశాను. వీళ్ళందరూ ఏది? బా 2 సెకండ్లు దాటిపోయిందిరా. మళ్ళా టైం దాటిపోయిందిరా. రే ఏం చేస్తున్నావురా? 2 సెకండ్లు అంటున్నావు, 3 సెకండ్లు అంటున్నావు. అంటే బొట్లు ఫాస్ట్గా పెట్టి ప్రాక్టీస్ చేస్తున్నాను రా. బొట్లు పెట్టవు, నువ్వెందుకు ప్రాక్టీస్ చేస్తున్నావురా? ఇందాక కుంభమేళ పోదామని చెప్పినావు కదరా, అప్పుడే వీడియోలో చూసిన వాడు బొట్లు పెట్టి రోజు 10,000 సంపాదిస్తున్నాడంట. అయితే నేను 5,000 ఇస్తా, మీతో పాటు వస్తా, నన్ను కుంభమేళాలు దింపేయండి. నేను మళ్ళా హైదరాబాద్ రాను. కుంభమేళ అయ్యే వరకు బొట్లు పెట్టి డబ్బులు సంపాదిస్తానే ఉంటా. లక్షాధికారి అయ్యే వరకు హైదరాబాద్కి రాను. మళ్ళా 2 సెకండ్లు దాటిపోయింది. బాబా मेरा फ्रेंड मेरा दोस्त बाबा बाबा मेरा फ्रेंड मेरा दोस्त నల్లగుంటాడు, కాలా కాలా డిబ్బుగుంటాడు. तुम मिस किया? तू देखा ना? नहीं देखा. तू देखा? ఏంటిది? तू भी नहीं देखा. तू देखा? ఏంది దేకా దేకా అంటున్నావు? అసలు ఏం చేస్తున్నావే? ఏం లేదురా, కుంభమేళకి వెళ్తున్నాం కదా, ఇప్పటికే 50 కోట్ల మంది వచ్చారంట. అందులో నువ్వు తప్పుపోతే ఎత్తుకోవాలి కదా, అందుకే ముందుగా హిందీ ప్రాక్టీస్ చేస్తున్నాను. ఓహో. తూ దేకా? నాయ్ దేకా? తూ దేకా? ఇది ఖచ్చితంగా పిచ్చిదైపోయింది. బాగా ప్రాక్టీస్ చేయింది. ఒకటి 2 3 4 ఆగు 5 6 7 8 9 11 14 16 ఈ పుల్లలు ఏంట్రా? పుల్లలు కాదు, టూత్ బ్రష్. టూత్ బ్రష్? మరి ఈ బ్యాగ్ ఏంట్రా? ఆ బ్యాగ్లో కూడా టూత్ బ్రష్లే. ఇన్ని పుల్లలు ఏంట్రా? అయినా ఇది టూత్ బ్రష్ ఏంట్రా? మనం వెళ్ళేది ట్రిప్కి వారమే కదా. నువ్వు వీడియో చూడలేదా? వీడియోనా? ఏం వీడియో? ఆడెవడో యాపిల్ అమ్మి రోజుకి 10,000 సంపాదిస్తానంట. అలాగే మనం కూడా అమ్మేద్దామని. ఇంకో విషయం, నేను మీతో కుంభమేళకి వస్తున్నాను అంతే, రిటర్న్ రావట్లేదు. ఇది టూత్ బ్రష్? ఫ్రీగా ఎవరు కావాలని డబ్బులు ఇచ్చి కొనుక్కో. 150,000 రూపాయలు సరికి ఇది. అట్లే దీనికి న్యాచురల్ బస్సెస్ అని పేరు పెట్టి సమ్మేత్తా. ఏంటి గ్యాప్లో 150,000 పుల్లలు లేరాడా? అసలు వీళ్ళందరూ కుంభమేళానికి దైవ దర్శనం కోసం వస్తున్నారా, లేకపోతే వ్యాపారం చేసుకోవడానికి వస్తున్నారా? వీళ్ళతో ట్రిప్ ఎలా ఉంటుందో ఏంటో. సరిపోతే అంటావరయ్యి? ఆయన అడిగి చూద్దాం. ఓరే బంటిగా, ఇప్పుడే చూసాను 1 స్టార్ హోటల్లోనే 10,000 అంటున్నారు ఒక్క రోజుకి. మన 15,000 బడ్జెట్లో అవుతుంది అంటావరా ఇదంతా? అందుకని ఇక ప్లాన్ మార్చాను. మార్చావా? ఏంట్రా? మనం వెళ్తున్న కారులో కాదు, బస్సులో, స్లీపర్ బస్సులో. ఆల్రెడీ 25 మందితో మాడాను, మనతో కలిపి మొత్తం 30 మంది.
హాయిగా వెళ్ళి హాయిగా వచ్చేయచ్చు. నేను అక్కడ స్టేయింగ్ గురించి మాట్లాడుతుంటే నువ్వు జస్ట్ ట్రావెలింగ్ కోసం మాట్లాడతావేంట్రా? అదేనా నేను చెప్పేది. ఆ రూముల్లో ఏం చేస్తారు, మహా అయితే పడుకుంటారు. ఆ పడుకోవటం మీద మనం స్లీపర్ బస్సే బుక్ చేసుకున్నాం కాబట్టి దీంతోనే పడుకోమందాం. ఆ ఏసీ ఖర్చు ఏమన్నా ఉంటే నేను డ్రైవర్ డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసుకుంటాను. సెట్ కదా.